హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. టీ20 వరల్డ్ కప్ 9th ఎడిషన్ సూపర్ 8లోకి వచ్చేసింది. లీగ్ ఫేస్లో ఒక 4 మ్యాచ్లు వర్షం వల్ల ఎఫెక్ట్ అవ్వటం చూసాం మనం. సో ఎప్పుడు కూడా వరుణ దేవుడు ఈ ఐసీసీ ఈవెంట్స్ని భయపెడుతూనే ఉంటాడు. అదే క్రమంలో ఒకవేళ సూపర్ 8లో కనుక వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఏంటి అనేటువంటిది అందరు అభిమానులకి ఉన్నటువంటి అనుమానం. రిజర్వ్ డే ఉందా అంటే సూపర్ 8 మ్యాచెస్కి ఎటువంటి రిజర్వ్ డే లేదు. సో కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యేట్లయితే 0 పాయింట్ ఇస్తారు, ఏమాత్రం మ్యాచ్ని కొనసాగించే అవకాశం లేనప్పుడు. బట్ లక్కీగా సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్కి మాత్రం రిజర్వ్ డేస్ ఉన్నాయి. కానీ అక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఫస్ట్ సెమీఫైనల్స్కి నో ప్రాబ్లం రిజర్వ్ డే ఉంది. బట్ సెకండ్ సెమీఫైనల్స్ కనుక అట్లాగా అయ్యేట్లయితే రిజర్వ్ డే లేదు, ఎందుకంటే 29th ఫైనల్స్. కాకపోతే ఊరట ఏంటి అంటే ఏకంగా 250 మినిట్స్ టైంని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయేటువంటి షెడ్యూల్ ప్రకారం ఉండేటువంటి మ్యాచ్ కంప్లీట్ అయ్యే టైంకి మ్యాచ్ని మొదలుపెట్టే పరిస్థితి ఏర్పడితే కూడా అక్కడి నుంచి ఫుల్ మ్యాచ్ని కొనసాగించేటువంటి వెసులుబాటుని అయితే ఇచ్చారు. కానీ సెకండ్ సెమీఫైనల్స్కి రిజర్వ్ డే లేదు. ఇంకపోతే సూపర్ 8లో రిజర్వ్ డే లేదు అని చెప్పేసి చెప్పాను నేను. కాబట్టి ఒకవేళ మ్యాచ్ అవ్వకుండా ఉంటే 0 పాయింట్ని కేటాయిస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ 8లో ఒక్కొక్క టీము 3 మ్యాచ్లు ఆడుతుంది, ఎందుకంటే ప్రతి గ్రూప్లోనూ 4 టీంలు ఉన్నాయి. మన గ్రూప్లో అయితే కనుక ఇండియాతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆస్ట్రేలియా, అలాగనే గ్రూప్ బిలో వెస్టిండీస్, అమెరికా, సౌత్ ఆఫ్రికా చాలా బలమైనటువంటి టీంలు. కోర్స్ ఇంగ్లాండ్ లక్కీగా సూపర్ 8కి క్వాలిఫై అయినటువంటి టీం. స్కాట్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ స్కాట్లాండ్ మీద ఆస్ట్రేలియా గెలవడంతో వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, సూపర్ 8లోకి వచ్చారు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఒకవేళ ఇండియా ఆడాల్సినటువంటి 3కి 3 రెయిన్ ఎఫెక్ట్ అయ్యాయి అనుకుందాం. సో దాంతో ఇండియాకి 3 పాయింట్లే వస్తాయి. మిగిలినటువంటి టీములు మ్యాచ్ జరిగి ఎక్కువ పాయింట్స్ ఉంటే బై డిఫాల్ట్ వాళ్ళు ఎలాగో కూడా సెమీఫైనల్స్కి చేరుకుంటారు. అలా కాకుండా సహజంగానే అన్ని మ్యాచ్లకి రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పాయింట్స్ ఈక్వల్ అయితే ఏంటి అనేటువంటిది చూసినప్పుడు సహజంగానే ఎక్కువ విన్స్ ఉన్నటువంటిది. అంటే సపోజ్ ఆస్ట్రేలియాకి 2 విన్స్ ఒక వాషౌట్ ఉందనుకుందాం, 5 పాయింట్స్ అవుతాయి. సో అలాంటి 2 విన్స్ ఏదైనా సాధిస్తే కనుక పెద్ద ఇబ్బంది రాదు. కానీ ఒక విన్ ఆ తర్వాత 2 వాషౌట్ ఉంటే 4 పాయింట్స్ అవుతాయి. కాకుండా ఇంకొక టీము 2కి 2 విన్స్ సాధించి ఒక లాస్ అనుకుందాం, అప్పుడు అది కూడా 4 పాయింట్స్ తోటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 2 గెలిచింది, ఒక టీం ఒక మ్యాచ్ ఓడిపోయింది, సో 4 పాయింట్స్. అక్కడ బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ గెలిచింది, 2 వాష్అవుట్ అయిపోయినాయి, వాళ్ళకు కూడా 4 పాయింట్సే ఉంటాయి ఆన్ టేబుల్. కానీ ఇండియా విల్ ప్రొసీడ్ టు ది సెమీఫైనల్స్, ఎందుకంటే హైయెస్ట్ విన్స్ ఉన్నటువంటి టీమ్గా. ఒకవేళ అది కూడా ఈక్వల్ అయ్యేట్లయితే మాత్రం సహజంగానే అంటే ఒక విన్ను 2 వాష్అవుట్లు అలాగే 2 టీములకి ఉండేట్లయితే ఎవరు ఫార్వర్డ్ అవుతారు అంటే నెట్ రన్ రేట్ కన్సిడరేషన్లోకి వస్తుంది. కానీ 3కి 3 మ్యాచ్లు వాషౌట్ అయిపోయేట్లయితే కోర్స్ తెలిసినటువంటిదే, ఇంకా నెట్ రన్ రేట్ అనేటువంటిది ఏమాత్రం ఉండదు. ఆ తరుణంలో ఒకవేళ అలాగా కనుక అయ్యేట్లయితే ఈ 24 మే 31కి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఏ జట్టు అయితే టాప్లో ఉందో వాళ్ళు నేరుగా సెమీఫైనల్స్కి అర్హత సాధిస్తారు. కాబట్టి ఇక్కడ ఇండియన్ ఫ్యాన్స్కి చాలా ఊరటనిచ్చేటువంటి అంశం ఏంటి అంటే ఖచ్చితంగానే ఇండియా ఒకవేళ 3కి 3 మ్యాచ్లు వాషౌట్ అయిపోయినా కూడా, లేదా ఒక విన్ను 2 వాషౌట్లు, దాంతో ఈక్వల్ పాయింట్స్ 4 పాయింట్స్ తోటి ఇంకో టీం తోటి కంపీట్ అయ్యేటువంటి పరిస్థితి, లెట్ ఇట్ బి ఆఫ్ఘనిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్. సో అప్పుడు కూడా ఇండియా నేరుగా సెమీఫైనల్స్కి వెళ్తుంది. దానికి కారణం మనం బెటర్ ర్యాంకింగ్లో ఉండటమే, టాప్ ర్యాంక్ ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం. సో ఈ రకంగా సూపర్ 8 మ్యాచ్లు ఒకవేళ రెయిన్ ఎఫెక్ట్ అయ్యేట్లయితే సెమీఫైనల్స్ని బెర్తుల్ని ఖరారు చేసేటువంటి ప్రొసీజింగ్స్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.